అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్ యువసేన. ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు దళితులకు ఏదో అన్యాయం జరిగిపోయింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి ముందుకు వెళ్తుంది. ఈరోజు చదువుకోవాల్సిన ప్రతి పిల్లవాడు చదువు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణమే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో లైవ్ లో మాట్లాడటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే పేద ప్రజలు గుండె నిబ్బరంతో పిల్లలను చదివించుకుంటే, కుటుంబాలు ధైర్యంగా మా పిల్లలు చదువుకుంటే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదువుకుంచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఆలోచన చేసుకోనని అడుగుతున్నా. ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పదలుచుకున్న వైసీపీలో ఉన్న నాయకులందరికీ, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ సోషల్ మీడియాలో, మీ సాక్షి పేపర్లో, మీ సాక్షి టీవీలో ఆధారాలన్నీ కూడా మీరు చూపిస్తూ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయండి తప్ప కళ్ళు మూసుకొని అవాస్తవాలను మాత్రం ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసిన, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడినా ఊరుకునేది లేదని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో, వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చూసుకుంటే, గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, దళితుల్ని ఏ విధంగా మానసికంగా కృంగదీశాడో అందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ప్రేమతో, దళితుల మీద అభిమానంతో ఆయన అంబేద్కర్ విదేశీ విద్యను తీసుకొచ్చి ఎంతో మంది దళిత బిడ్డల్ని విదేశాలకు పంపించి చదివించిన మహామహుడు, దళిత బిడ్డల గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి మీద మీరు అవాక్కులు చవాకులు పేలుతానంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేదు. నాగార్జున గారు గుర్తుపెట్టుకోవాలి. మీరేదో ఈరోజు మాట్లాడాలి కాబట్టి మీరు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మీ నాయకుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడటం అది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు, దళిత బిడ్డలందరూ సంతోషంగా ఉన్నారు. దళితులకి కావాల్సింది ఏం చేయాలో, ఏ విధంగా దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు రిలీజ్ చేయాలో, లేకపోతే లోన్లు ఇవ్వాలో, వాళ్ళకి వివిధ రకాలుగా ఉపాధి కల్పించాలో, ఆ ఉపాధికి 100% పెద్దపీట వేస్తూ పథకాలను, ఈరోజు దళిత పథకాలను రిలీజ్ చేసుకుంటూ ఈరోజు దళితులందరికీ పెద్దపీట వేసే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే తప్ప ఈరోజు దళితులకి ఏదో అన్యాయం జరిగిపోయింది, విద్యార్థులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, చదువుకోవాలంటే బయటికి రావాలంటే ఈరోజు విద్యార్థులందరూ భయపడుతూ ముందుకెళ్తున్నారని మీరు మాట్లాడుతున్నారే, నిజంగా మీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను. గతంలో ఏ ఆడపిల్ల అయినా చదువుకోవడానికి బయటికి రావాలంటే ఎవడెప్పుడు వచ్చి తీసుకెళ్తాడు? గంజాయి సేవించి, డ్రగ్స్ సేవించి, వివిధ మత్తులో ఉన్న కొంతమంది యువకులు అమ్మాయిల్ని మానభంగాలు చేసి చంపేసిన రోజులు మనం గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. కొన్ని వేల మంది అమ్మాయిల్ని గత వైసీపీ ప్రభుత్వంలో మిస్సింగ్ అయి మరి అమ్మాయిలు దొరకని దుస్థితిలోకి వెళ్ళిపోయింది మీ ప్రభుత్వంలో కాదా అని అడుగుతున్నా నేను. ఇటువంటి దురాగతాలు, దుస్థితులు చేసి ఇంకా సిగ్గు శరం లేకుండా ఈ ప్రభుత్వం మీద ఏదో మీరు పొరజలాలని ఈ విధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే, దళితులకు ఏం చేయాలో, దళిత బిడ్డల్ని ఏ విధంగా ఆదుకోవాలో మా ప్రభుత్వానికి చాలా చక్కగా తెలుసు. కాబట్టే ఈరోజు దళితులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పెద్దపీట వేయడం జరిగింది. గతంలో దళితుల్ని మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, దళితుల్ని ఏ విధంగా చంపేశారో
ప్రజలందరూ చూశారు. ఇంకా మనకి సిగ్గు రాకపోతే ఎలా చెప్పు? మనం దళిత బిడ్డలుగా పుట్టినందుకు మనకి సిగ్గు రావాలి. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారిని చాలా అన్యాయంగా ఇబ్బంది పెట్టి ఆయన ఒక మాస్క్ అడిగాడని చెప్పి ఆయన్ని ఈ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం, అంటే గత సైకో ప్రభుత్వం ఏ విధంగా నడి రోడ్డు మీద ఎండలో పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టించి ఇబ్బంది పెట్టి ఆయన్ని చంపేసిన మనందరికీ తెలుసు. అలాగే ఒక దళిత బిడ్డని మీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ఏ విధంగా చంపేసి డోర్ డెలివరీ చేసి ఇంట్లో పడేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాలు విసిరి ముందుకెళ్ళాడు. అది కూడా మర్చిపోయారా? ఇదేనా మీరు దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమ, మీరు మీ పార్టీ? ఇంకా ఎన్నో చెప్పుకుంటే మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని ఆ రోజు మీ ప్రభుత్వం చంపించేసిందే. ఇలా అనేకమైన ఘటనలు, ఆడపిల్లల దళిత బిడ్డల్ని మీరు ఏ విధంగా మానభంగాలు చేసి చంపేశారో చరిత్ర ఇది చింపేస్తే చిరిగిపోదు. ప్రతి చోట ఈరోజు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, దళితులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారని ఒక్కసారి మనం గూగుల్లో కొట్టినా లేకపోతే యూట్యూబ్లో కొట్టినా టకమని కొన్ని వేల పోస్టులు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఈ విధంగా మీరు ఇంకా సిగ్గు సరం లేకుండా మీరు ఇంకా ఈ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఈ నాగార్జున గారికి హెచ్చరిక జారీ చేస్తూ, రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, దళితులు చాలా సంతోషంగా ఉన్నారు. విద్యా వ్యవస్థ ఈరోజు మెరుగు పడుతూ ముందుకు వెళ్తుంది. గతంలో ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారో దానికి భిన్నంగా ఈరోజు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని ఒక గాడిలో పెట్టి దాన్ని మెరుగైన విద్యగా తీర్చిదిద్దే కార్యక్రమాలు ఆయన చేయటం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రపంచంలో గొప్ప విద్య ఎక్కడ దొరుకుతుందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలి అని చెప్పేసి ఆయన ఆవేశలు కష్టపడి పనిచేస్తూ విద్యా వ్యవస్థని ఆయన ఈరోజు ఒక గొప్పగా తీర్చిదిద్దేందుకు మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా విద్యని ఎలా బోధించాలి, విద్యని ఏ విధంగా మరి పిల్లలకి మనం చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ఈరోజు పిల్లలందరికీ కూడా మరి ఏ విధంగా ఆ విద్యని బోధించాలనే దాన్ని ఒక గైడ్లైన్స్ తీసుకురావడం, పిల్లలకి ఎక్కువ శాతం బడనయ్యే పుస్తకాలను మొయ్యలేకపోతున్నారంటే దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయటం, మంచి ఆహారం, మంచి దుస్తులు, మంచి బ్యాగులు, మంచి షూలు, ఇలా అనేకం చెప్పుకుంటే ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనం మీరు వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. వచ్చే సంవత్సరంలో జరగబోయే విద్యా వ్యవస్థ ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రని ఇక జీవితంలో ఎవరు తిరగరాయలేడని చెప్పేసి నేను ఈ వైసీపీలో ఉన్న మెరుగు నాగార్జునకి, వైసీపీ పార్టీకి తెలియజేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ఆయన ఏ విధంగా మరి మన బిడ్డలకు విద్యను నేర్పించాలో ఆ విధంగా నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో మనందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వాన్ని ఇంకా మనం కొనసాగించుకున్నట్లయితే 100% మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, మన రాష్ట్రానికి అనేక విధమైన మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, వీళ్ళు చెప్పే అబద్ధాలు లేకపోతే లేనిపోయిన మాటలు మనం నమ్మినట్లయితే 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో అదే విధంగా మళ్ళీ సర్వనాశనం అయ్యే దుస్థితి తీసుకొస్తారు వీళ్ళు. కాబట్టి ఎవరు నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న.